రక్షణలో ఎదుగు నిమిత్తము పాలను తాగండి అన్నాడు. దీంట్లో ఎదగాలంట రక్షణలో ఎదిగిన వారు, అంటే ఆల్రెడీ రక్షణ పొందిన వారు ఆ పొందినటువంటి రక్షణలో ఏం చేయాలంట? ఎదగాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ఎంతమంది మీలో బాప్తిస్తం పొంది రక్షణ పొందారో ఒకసారి మీ అమూల్యమైన చేతులు పైకెత్తి చూపిస్తారా? మేము మారు మనసు పొంది బాప్తిస్తం పొందాం, రక్షణ పొందాం. కొంచెం పూర్తిగా, సగం కాదు కదా పొందింది, పూర్తిగా పొందారు. రైట్, మీ అందరికి చాలా వందనాలు. అయితే ఈరోజు మీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, మీరు రక్షణ పొందారు, అయితే మీ రక్షణలో మీరు ఏం చేయాలంట? ఎదగాలి. రక్షణ పొందటము అంటే ఒక నూతన సృష్టిగా జన్మించడం. అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఒక శిశువు ఎదగాలి. ఎదగాలంటే మనకేం కావాలంట? నిర్మలమైన పాలు, స్వచ్ఛమైనటువంటి తల్లి పాలు అవసరం. మరి శరీర సంబంధముగా పిల్లలకు సొంత తల్లులు ఉంటారు. అయితే మనందరికీ తల్లి ఎవరయ్యా అంటే క్రీస్తే మనకు తల్లి అయి ఉన్నాడు. ఆయన వాక్యమే మనకు పాలై ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో నుంచి అనుగ్రహించబడినటువంటి పాలు అనే వాక్యాన్ని మనం ఏం చేయాలంట? తాగాలి. తాగితే ఏమైంది? మన శరీరానికి కావలసినటువంటి పుష్టి, ఆరోగ్యము కలుగుతుంది. ఒకవేళ తాగకపోతే ఏమైంది? తాగిన పాలు కక్కుంటే ఏమైంది? ఆరోగ్యం చెడిపోద్ది కదా. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్యము అంతకంటే విలువైనటువంటిది. కాబట్టి రక్షణ పొందిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. మరి రక్షణ పొందకుండా, బాప్తిస్తం పొందకుండా ఎవరైతే ఉన్నారో వారు కూడా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే త్వరలో మీరు కూడా రక్షణ పొందుతారు కదా. అవునండి, ఇప్పుడు కాకపోయినా ఇంకో నెలకైనా, లేకుంటే 2 నెలలకైనా, కొంతకాలంలో రక్షణ పొందుతానండి. ఇప్పుడు కాకపోతే కొంతకాలానికైనా. ఇందాక నేను బాప్తిస్తం పొందను, నేను రక్షణ పొందను, నేను మారు మనసు పొందను అనే వాళ్ళు చూసావా, వాళ్ళకి ఈ మాటలు అవసరం లేదు. కాబట్టి మీరు చెవులు మూసుకోవచ్చు, లేకుంటే బయటకు వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఎందుకు? మీకు అవసరం లేదు, రక్షణ అవసరం లేదు కాబట్టి. ఉన్నారా అలాంటి వాళ్ళు? లేదండి, నా జీవిత కాలంలో నేను మరణించేదాకా నేను ఎప్పుడు కూడా మారు మనసు పొందను, బాప్తిస్తం పొందను, రక్షణే నాకు అవసరం లేదు, ఏదో కాలక్షేపంగా నేను అందరూ ఏదో వస్తుంటే చూద్దామని వచ్చాను అన్న వాళ్ళను ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు అందరూ రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, త్వరలో రక్షణ పొందబోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరికీ ఈ వాక్యం అవసరమైనది. బాగానే ఉంది. పుట్టిన పిల్లలు పుట్టినట్టే ఉన్నారండి, వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అలా మనం కూడా ఎదుగుతానే ఉన్నాం. అలాగే రక్షణ విషయంలో మారు మనసు పొంది బాప్తిస్తం పొందిన తర్వాత మనము క్రీస్తులో ఎదగకపోతే చాలా ప్రమాదము. ఎందుకంటే లోకము మనల్ని చూస్తుంది, 2 సంఘము మనల్ని చూస్తుంది, 3 దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం పుట్టిన కాడి నుంచి ఎలా ఉంటున్నామో, ఎలా వ్యవహరిస్తున్నామో, ఎలా ఎదుగుతున్నామో, ఎదగలేకపోతున్నామో సమస్తము కూడా ఏం చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నాడంట. నా బిడ్డ రక్షణ పొందింది, నా కుమారుడు రక్షణ పొందాడు, రక్షణ పొందిన నాట నుంచి నా కుమారుడు ఎలా ఎదుగుతున్నాడు. అలాగే సంఘం కూడా చూసిందంట, ఫలానా వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొందారు కదా, రక్షణ పొందిన తర్వాత వారు ఎలా ఎదుగుతున్నారు దేవునిలో. అలాగే లోకం కూడా చూసిందంట, వీళ్ళు ప్రార్థనకి వెళ్ళి బాప్తిస్తం తీసుకున్నారు కదా, ఈ బాప్తిస్తం పొందిన కాడి నుంచి వీళ్ళు క్రీస్తులో ఎలా ఉంటున్నారు అని లోకం కూడా చూసిందంట. మనం ఎదిగితేనేమో వాడు ఓర్చుకోలేక ఏడుస్తాడంట, మనం పడిపోతేనేమో వాడు నవ్వుతాడంట. హల్లెలూయా. చూశారండి, మన పతనాన్ని కోరుకునేవాడు ఒకడు ఉన్నాడు. లోకము ఎప్పుడు కూడా మన పతనాన్ని కోరుకోదు, కానీ మనం ఎలా ఎదుగుతున్నామో చూస్తుంది. సంఘము కూడా మన పతనాన్ని కోరుకోదు, కానీ మనం ఎలా ఎదుగుతున్నామో చూస్తుంది. దేవుడు కూడా మన పతనాన్ని కోరుకోడు, కానీ చేతికి చిక్కకుండా మనం జాగ్రత్తగా తప్పించుకోవాలి. ఎందుకంటే వాడు ఏ క్షణంలోనైనా, ఏ యొక్క క్షణంలోనైనా సరే, ఏ సెకండ్లోనైనా సరే నిన్ను పడవేయటానికి వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. వాడికి నిద్ర రాదు, వాడికి ఆకలేదు, వాడు కాసేపు కూడా రెస్ట్ తీసుకోడు. అసలు విశ్రాంతి లేకుండా ఈ భూమి మీద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దేవుని పిల్లలు 2 సైతాలు. ఎవరు చెప్పండి? దేవుని పిల్లలు విరామం లేకుండా పనిచేస్తారు, తర్వాత సైతాను కూడా విరామం లేకుండా పనిచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని పిల్లలైనా ఒక్కొక్క సమయంలో అలసిపోయి సమస్యల్ని కులికి నిద్రిస్తారేమో, కానీ సైతాను మాత్రం కులికి నిద్రించేవాడు కాదు. వాడికి నిద్ర రాదు, వాడికి ఆకలేదు, వాడికి విశ్రాంతి అవసరం లేదు. వాడి పనల్లా ఏంటంటే ఎవరైతే దేవుళ్ళు ఎదుగుతున్నారో వాళ్ళే వాడి టార్గెట్. ఎదిగే మొక్కలను అణిచివేయటము వాడి టార్గెట్. అందుకే వాడిని ముళ్ళ పొదలతో పోల్చబడింది. ఏ పొద అంటది? ముళ్ళ పొద. ముళ్ళ పొద చూడండి అండి, ఎంత మంచి మొక్క కూడా, ఎంత శ్రేష్టమైన మొక్క కూడా అది ఎదగకుండా దాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉంటది. అయితే నీ దేవుడు నమ్మదగిన వాడు గనక ముండ్ల పొదలోనే నిన్ను మధురముగా ఎదిగేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. దీనికి ఆధారము పరమగీతాలు 2వ అధ్యాయంలో ఉంది. నేను షారోను పొలములో పోయి పుష్పం వంటి దానను, పలురక్కసి చెట్లలో ఎదుగు వల్లి పద్మము లాంటి దానను అంటాడు. హల్లెలూయా. సంఘము గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా పద్మము, నా సంఘం ఎలాంటిదంటే బలురక్కసి చెట్ల మధ్యలో, అంటే అపవాది యొక్క శక్తుల మధ్యలో నా బిడ్డలు ఎదుగుతున్నారు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సైతానేమో ముళ్ళ పొదలాగా అల్లకపోయి మనల్ని అణచివేస్తాననుకుంటే దేవుడు ఆ ముళ్ళ పొదలని ఆధారం చేసుకుని ఎదగమంటాడు మనల్ని. మీరు సన్నజాజి చెట్లు చూశారండి, ఎర్రజాజులు, సన్నజాజులు, తీగలుగా ఉన్నటువంటి చెట్లు. అవి ఎక్కడ ఫలిస్తాయి చెప్పండి? మనం తోటలో వేసుకున్నప్పుడు చక్కగా ఫలిస్తాయి కదా. మీరు మన రూపాంతర కొండకి వెళ్ళి చూడండి, సన్నజాజి చెట్లు, ఎర్రజాజి చెట్లు ఎక్కువగా ఉంటాయి అక్కడ. ఎర్రజాజి చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వర్షం పడినప్పుడు చాలా అద్భుతమైనటువంటి సువాసన వెలువడుతుంది. ప్రతి చెట్టును కూడా అణచివేయాలని కలే చెట్లు, పిచ్చికంప, పరికంప ఇవన్నీ కూడా వాటి చుట్టూ ఉంటాయి. కొన్ని చోట్ల జిక్కోబుల చెట్లు ఉంటాయి. అవన్నీ కూడా ఆ చెట్లను అణచివేద్దామని చెప్పి అనుకుంటే ఆ చెట్లని ఆధారం చేసుకొని ఆ చెట్టుకి ఒక తీగ, ఈ చెట్టుకు ఒక తీగ, ఆ ముళ్ళకు ఒక తీగ, ఈ ముళ్ళకు ఒక తీగ చేసుకొని ఆ చెట్ల మీద ఎదిగి అవి పూలు వికసించినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందోనండి. హల్లెలూయా. చాలాసార్లు నా సెల్లో ఫోటోలు తీశాను, మళ్ళా వర్షాలు పడ్డప్పుడు ఫోటోలు తీశాను. మీరు చూసే వాళ్ళు అప్పుడు చూడండి. ఎదుగుతామంటే గాని అణిగిపోవాయి. దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకుంటాడంటే, సైతాన్ని నిన్ను అణచివేయాలనుకుంటే ఆ సైతాన్ని అణచివేయడానికి ఉపయోగించిన ఆయుధాలని నువ్వు ఆధారం చేసుకుని ఎదగమంటున్నాడు మరి దేవుడు. హల్లెలూయా. సైతాన్ ఎంతగా శోధిస్తున్నాడో, సైతాన్ ఎంతగా నిన్ను నిందిస్తున్నాడో, అవమాన పాలు చేస్తున్నాడు, ఇబ్బందులు పాలు చేస్తున్నాడో, వాటిని, ఆ ఆయుధాలని నువ్వు ఆధారం చేసుకొని నువ్వు దేవుల్లో ఎదగాలి. హల్లెలూయా, ఎదగాలి. మనం రక్షణలో ఎదగాలంటే ఏం చేయాలి? 5 మాటలు చెప్పి ముగిస్తాను. ఎక్కువ సమయం చెప్పను, ఎందుకంటే మన ముందు ప్రోగ్రాం ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. 5 విషయాలు. 1, రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి క్రమము తప్పకుండా ఆదివారం మందిరానికి రావాలి. చెప్పండి ఇప్పుడు మీరందరూ కలిసి. ప్రతి ఆదివారం ఇద్దరు వస్తారు. మనం ఎదగాలంటే మొదటి పాయింట్ ప్రతి ఆదివారం. చెప్పండి. ఇదే మాట ఒక్కసారి చివరిగా అందరు కలిసి ఒక్కసారి గట్టిగా చెప్తారా? రైట్. 2వది, ప్రతి వాక్యము శ్రద్ధగా విని అర్థం చేసుకొని అనుసరించాలి. చెప్పండి. అంటే సంఘములో ఉపదేశించే వాక్యం కావచ్చు, టీవీలో వచ్చేటువంటి వాక్యం కావచ్చు, సెల్ ఫోన్ లో వచ్చేటువంటి వాక్యం కావచ్చు, ప్రతి వాక్యం వీళ్ళంటే నాకు ఇష్టం లేదు, అదే నేను సరిగ్గా చెప్పని కాదు, కానీ ఏ సేవకుడు చెప్పినా చెప్పేది దేవుని వాక్యమే గనక ఆ వాక్యం ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా ఎందుకు వినాలి అంటున్నానంటే, శ్రద్ధ అనే మాటలో 2 పదాలు ఉన్నాయండి. ఒకటి ఇష్టంగా వినాలి అని అర్థం. ఏం చెప్పండి? 2వది అది సత్యమా కాదా అని తెలుసుకుంటూ వినాలి. ఎందుకంటే లోకంలోనికి రకరకాల బోధలు కూడా వచ్చినాయి. అందరు సేవకులు కాదు, అందరు చెప్పే వాక్యము కాదు. అందులో కొన్ని తప్పుడు బోధలు ఉన్నాయి, ప్రజలను తప్పుదోవ పట్టించే బోధలు ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే పూర్వం నుంచే ఉన్నాయి. అందుకే యేసు ప్రభు వారు అనేక సార్లు చెప్పాడు, ఆ అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను
అబద్ధ క్రీస్తును బయలుదేరి వస్తాడు గనక ఎవరు కూడా మోసపరచబడకుండానట్లు అపోస్తలుల బోధలో మాత్రమే ఉండండి అన్నాడు. ఏ బోధ? అపోస్తలులకు అప్పగించబడినటువంటి బోధ. అదే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు. కాబట్టి మీరు వినే మాటలు పరిశుద్ధ గ్రంథములో అలాగూ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి. ఏమండి, నేనేం చదువుకోలేదు కదండి, మరి నాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే, నువ్వేం చేయాలో తెలుసా? ఇప్పుడు పాలు పోసేటప్పుడు పాల కార్డులో ఏం చేస్తారు? ఎన్ని లీటర్ల పాలు పోసావు, ఎంత శాతం వచ్చింది, ఎంత రేటు వేసాడని రాస్తారు. అవన్నీ నీకు తెలుసా? కానీ తెలియకుండా బిల్లు వచ్చిన తర్వాత ₹1 దగ్గర నువ్వు ఒప్పుకుంటావా? ₹1 తేడా రాణిస్తావా? చదువులేదు కదా నీకు, మరి ఎలా నువ్వు రూపాయిని పట్టుకున్నావు? అంటే నీకు చదువు లేకపోయినా చదివే వాళ్ళ చేత నువ్వు చదివించుకున్నావు. ఈరోజు ఎన్ని లీటర్లు పోసాము, ఎంత శాతం వేసాడు, ఈరోజు శాతం తగ్గిందా పెరిగిందా? తగ్గితే మరుసటి రోజు పోయి అడుగుతావు, ఏంది నేను శాతం తగ్గించావు అని. నిజమా కాదు? ఒప్పుకోండి. అంటే నువ్వు పాలు పోసే విషయంలోనే నీకు చదువు లేకపోయినా ఇంత జ్ఞానము కలిగి ఇంత శ్రద్ధగా నువ్వు అడుగుతున్నావంటే, మరి దైవికమైన వాక్యము కూడా నీవు వినే వాక్యము సరైన వాక్యమా కాదా అనేది పరిశీలన చేయకపోతే చాలా ప్రమాదము, మోసపరచబడతారు. ఇప్పుడు ఎంత శాతం వేసాడో తెలియదు. నువ్వు 2 లీటర్లు పోసావు, 1 లీటర్ రాశాడు. నీ గేదె మంచిగా వెన్నతో కూడిన పాలిస్తుంది, 8% వచ్చింది అందులో రీడింగ్. కానీ నీ కళ్ళెదురుగా నీకు తెలియదు అని చెప్పేసి 5% రాశాడు. ₹70 ఉండాల్సిన రేటు ₹30 వేశాడు. ఇలా నువ్వు కనుక నీకు జరుగుతున్న మోసం నీకు తెలియకపోతే నీ డబ్బంతా ఎవరు దొబ్బేస్తున్నారు? మోసపరచబడుతున్నావా లేదా? ఇలా మోసం వల్ల నీకు నష్టం వస్తుందా లేదా? పాలలోనే ఇంత మోసం ఇంత నష్టం ఉంటే దేవుని వాక్యంలో మోసం ఉండదా? కాబట్టి మోసపోవద్దు. మోసపోకుండా నీవు వింటున్న వాక్యము ఖచ్చితంగా బైబిల్లో ఉందా, దాన్ని పాటించు. బైబిల్లో లేదా వదిలేసే అక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విన్న వాక్యం శ్రద్ధ అనే మాటలు 2 మాటలు. ఒకటి ఇంట్రెస్ట్ గా, రెండవది అది కరెక్టా కాదా అనే విధంగా మనం ఆలోచన చేయాలి. ఈ వాక్యాన్ని శ్రద్ధగా విన్న తర్వాత ఏం చేయాలంట? అనుసరించాలి. ఈ రోజు ఈ వాక్యం విన్నా, ఈ వాక్యాన్ని ఈ రోజు నుంచి నేను ప్రారంభించాలి. ఎప్పటి నుంచి? ఈ రోజు నుంచే ప్రారంభించాలి. ఈ రోజు నాకు తెలియని విషయం ఒకటి అర్థమైన తర్వాత నేను ఎందుకు ఖాళీగా ఉండాలి? అది వరకు నాకు అర్థం కాలేదు, నాకు తెలియలేదు, కాబట్టి నేను అనుసరించలేదు. ఇప్పుడు నేను తెలుసుకున్నా కదా, తెలుసుకున్న తర్వాత నేను ఎందుకు నిర్లక్ష్యంగా ఉండాలి? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్షను ఎలాగో తప్పించుకుంటావని పౌలు మహానుభావుడు అన్నాడు. కాబట్టి అర్థమైన విషయాలు, అర్థం కాని విషయాలు నీకు తెలియదు, దేవుడు దాన్ని సహిస్తాడు. నా బిడ్డకి తెలియదులే, ఈ వాక్యం ఇలా ఉందని నా బిడ్డకి తెలియదు కదా, పోనీలే ఏదో పొరపాటు చేసింది అని దేవుడు ఏం చేస్తాడంట? కనికర పడతాడు. తెలిసి కూడా చేస్తే ఏమైందంట? అది పేతురు గారు తెలిసి చేస్తే ఏమైంది? తెలియక నిద్రపోతే పాపం తెలియదులే, చర్చిలో నిద్రపోకూడదు అనే సంగతి తెలియదు, పాపం తెలియక నిద్రపోయింది అనుకుంటారు. అంటే పేతురు గారు నిద్రపోతుందని చెప్పట్లేదండు, అందరికీ అర్థమవుతాడే చెప్తాను. మందిరంలోకి వచ్చి కూడా మరి తెలిసి కూడా నిద్రపోతే తప్పు అవుతా ఒప్పు అవుతా? తప్పు. కాబట్టి ఈ రోజు మనము దేవుని వాక్యంతో, మూడవది ప్రార్థన చేయటం నేర్చుకొని ప్రార్థించటంలో పట్టుదల కలిగి ఉండాలి. ఏముండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ఎలాంటి పట్టుదల కలిగి ఉండాలంటే, ఉడుగు పట్టు అంటారు చూసావా? ఎప్పుడైనా చూసారా ఉడుగుల్ని? దాన్ని పట్టుకోవాలంటే అది బెజ్జంలో దూరిన తర్వాత దాన్ని లాగాలంటే 10 మంది కలిసి మోకలేసి కట్టినా కానీ రాదు అది. అందుకే చాలా మంది అంటారు ఉడుగు పట్టు పట్టామని చెప్పేసి. ఆ ఉడుగు పట్టు మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు ఇప్పుడు అందరూ చెప్పండి, యాకోబు పట్టుకున్నాడా లేదా? రాత్రంతా దేవుని పాదాలు పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడిచిపెట్టినని చెప్పేసి అన్నాడా లేదా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఏమయ్యా ఉడుగు పట్టు పెట్టినట్టు పట్టు, వదిలేవయ్యా నేను వెళ్ళిపోతా తెల్లారుతుంది అన్నాడు. అంటే వదిలేడండి, వదల్లా. ఆ పట్టు పట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రార్థనలో కూర్చుంటే ఆ పట్టు పడితేనే కార్యం సాధ్యమయ్యేది. పట్టు లేకుండా కార్యం సాధన చేయడం అసాధ్యము. నీ జీవితంలో ఏ కార్యమైనా కావచ్చు, అది రోగమే కావచ్చు, అప్పే కావచ్చు, కుటుంబ కలహాలే కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, ఏదైనా కానండి,
నీ సమస్య ఏదైనా కానీ సమస్యకు పరిష్కారం రావాలంటే నువ్వేం చేయాలంట? పట్టుబట్టాలంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. పట్టుకోవాలి. ఏసే పాదాలు గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే ఏసే పాదాలు కూడా ఏమైపోవాలి? అక్కడికి కదలకుండా మెదలకుండా నిలబడిపోవాలి. అంతే. బతిలాడుకోవాలి. వదిలిపెట్టమ్మా తల్లి, ఇస్తారమ్మా, వదిలిపెట్టమ్మా నన్ను బాని పొద్దుమాన నీ కాడే అంటే ఎంతమంది లేరు లోకం మీద, వాళ్ళందరికీ భావాలు లేదా? లేదు లేదు లేదు. నా సమస్య పరిష్కారం ఎందుకు చెప్పు, అప్పుడు నువ్వు పోవాలి. తెలుసాలంటే ముందు ఏం నేర్చుకోవాలి? అసలు ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఇది నేర్చుకోకుండా పట్టుబడితే ఉపయోగం లేదు. అది నేర్చుకోకుండానే యాకోబు పట్టుబట్టాడు. దేవుని స్తోత్రం. అందుకే ఆశీర్వాదానికి లేట్ అయింది. యాకోబు ఏ కాడికి నన్ను దీవించున్నాడు కానీ తను మోసగాడిననే విషయాన్ని మాత్రం దేవుడి దగ్గర ఒప్పుకోవట్లేదు. ఈరోజు చాలా మంది కూడా ప్రభువా నాకు కార్యం జరిగించు, నా కార్యం జరిగించు, నా కార్యం జరిగించు అంటున్నారు కానీ నేను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నానా? అది. కాబట్టి శిష్యులు కూడా ఒక రోజు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రార్థన చేయడం మాకు నేర్పించయ్యా అన్నారు లేదండి. మరి మీరు ఏ రోజైనా కానీ సేవకుని దగ్గరికి, సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏదో కొద్దో గొప్ప ప్రార్థన చేస్తున్నా కానీ ఇంకా సరిగా నేను ప్రార్థన చేయలేకపోతున్నా, నాకు కొంచెం ప్రార్థన నేర్పుతావా అని ఎప్పుడైనా అడిగారండి? అడిగిన వాళ్ళు ఉంటే చేతులెత్తండి. దేవుని స్తోత్రం. మరి శిష్యుల కంటే గొప్ప వాళ్ళం కాదు కదా మనం. కాబట్టి ఏం అడగాలి? అడిగి తెలుసుకోవటంలో తప్పు లేదు, నేర్చుకోవటంలో తప్పు లేదు. కాబట్టి స్త్రీలకు నేర్పడానికి పాస్టర్ గారు ఉన్నారు, పురుషులకు నేర్పడానికి పాస్టర్ గారు ఉన్నారు. ఇంకా మేము అందుబాటులో లేకపోయినా ప్రార్థనలో పట్టు సాధించిన వారు కొంతమంది ఉన్నారు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? ప్రార్థన నేర్చుకోవాలి. నేర్చుకున్న ప్రార్థన పట్టు విడవకుండా చేయాలి. ఇది 3వ మెట్టు. 4వది సహవాస కోడికలో పాల్గొనడం అలవాటు చేసుకోవాలి. ఏ కోడికలండి? సహవాస కోడికలు, సంఘ సహవాస కోడికలు అంటారు. అది బుధవారం, కొంతమంది బుధవారం పెట్టుకుంటారు. కొన్ని సంఘాల్లో గురువారం ఉంటుంది, కొన్ని సంఘాల్లో మంగళవారం ఉంటుంది, కొన్ని సంఘాల్లో శుక్రవారం ఉంటుంది, కొన్ని సంఘాల్లో శనివారం ఉంటుంది. ఇవి ఏమంటారంటే సహవాస కూటాలు అంటారు. అలాగే కుటుంబ ప్రార్థనలు ఉంటాయి, కృతజ్ఞత ప్రార్థనలు. ఈ కుటుంబ ప్రార్థనలలో అలాగే సభలు జరుగుతూ ఉంటాయి. ఆ సభలలో ఇలా ఇవన్నీ కూడా ఏంటని చెప్పండి? సహవాస కూటాలు అంటారు. వీటిని ఏంటి చెప్పండి? సహవాస కూటం. ఒకవేళ ఇవి ఏమి లేవా, నీ ఇంట్లోని నీ కుటుంబంతో నువ్వు సహవాస కూటం ఏర్పాటు చేసుకోవాలి. లేదు నీ ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉన్నావా, చక్కగా మందిరంలోకి వచ్చి నీతో పాటు 2-3 కలిసి ఏం చేసుకోవచ్చు చెప్పండి? సహవాస కూటం అనేది ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాలండి. ఇది 4వ మెట్టు. ఏం చెప్పండి? సహవాసం. ఈ సహవాసం వల్ల ఏమైందంటే చాలా లాభాలు ఉన్నాయండి. 1, ఇప్పుడు గుంతలో ఒక వ్యక్తి పడిపోయాడు. ఆ వ్యక్తి నీకంటే బలంగా ఉన్నాడు. ఆ వ్యక్తి బయటికి రావాలంటే నీ ఒక్కడి బలం సరిపోద్దా? నీ ఒక్కదాని బలం సరిపోద్దా? కాబట్టి నీవు 2-3 తోడు చేసుకొని ఆ 2-3 సహాయంతో గొంతులో ఉన్న వ్యక్తిని ఏం చేయొచ్చు నువ్వు? అలాగే నీ కుటుంబంలో ఎవరైతే పాప బంధకాల్లో ఉన్నారో వారు ఆ బంధకాల్లో నుంచి విడుదల పొందాలంటే నీకు సహవాస ప్రార్థన అవసరము. 2వది, ఇప్పుడు నువ్వు పొయ్యి మీద పాత్ర పెట్టావు, అందులో అన్నం పెట్టావు లేదా పాలు పెట్టావు. అవి ఉడకాలంటే పొయ్యి కింద ఎన్ని కట్టెలు పెట్టాలండి? ఎన్ని కట్టెలు పెట్టాలి? ఒక కట్టె పెట్టి ఉడుకమ్మ ఉడుకంటే ఏమైంది? ఉడుకు బోరబడింది. అది తినడానికి ఒక పక్క సంగతి అయితే, ఒక పక్క ఇట్టులు అయితే తింటావా? అది సక్రమంగా ఉడకాలి, తొందరగా ఉడకాలంటే ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి సహవాస కూటం అనేది చాలా అవసరము. యేసుక్రీస్తు వారు కూడా సహవాస కూటాన్ని పాటించాడు. తెలుసా మీకు? గెత్సేమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే ప్రార్థన చేశాడా లేకుంటే సహవాసంతో చేశాడా? శిష్యులు 3 పేతురు, యోహాను, యాకోబు, మీరు నా కోసం ఒక గడియ మెలకువగా ఉండి ప్రార్థన చేయమని అన్నాడా లేదండి? మరి యేసు ప్రభు కంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా. మరి యేసు ప్రభుకి సహవాసం అవసరమైనప్పుడు మనకి సహవాసం కావాలా లేదా? ఇది 4వ మెట్టు. చివరిగా 5వ మెట్టు ఏంటంటే పరిచర్య చేయటం. ఏంటి పరిచర్య? ఏం చేయటం?
దేవుని మందిరానికి సంబంధించిన పరిచర్య కావచ్చు, చూడవచ్చు, చాపలేయటం, ఫ్యాన్లు తోడటం, చుట్టూ మెస్ శుభ్రంగా తుడుచుకోవటం, ఎక్కడైనా భోజనంతో దులుపుకోవటం, ఆదివారం ఉదయాన్నే వచ్చి మందిరం అంతా శుభ్రం కడుక్కోవటము, మందిరం యొక్క వెలుపట కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఇలా చేస్తే ఏమైంది చెప్పండి? దేవుని పరిచయం చేస్తే లోకంలో వాళ్ళందరూ చూసి, అది మనకి ఉన్న ఇళ్ళలు, మనకి ఉన్న గుళ్ళు, అందులో పూజ పెట్టినా పెట్టుకునే వాళ్ళు లేరు అని వీళ్ళు చూడు, వీళ్ళ కొద్ది మందిరాన్ని ఎంత శ్రద్ధగా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నారు అనుకుంటారు లేదండి? మందిరం ముందు పేడ కసువులు కనపడతా ఉన్నాయి అనుకోండి, ఇంటి ముందు పొద్దున్నే పాసి కసువు ఊడ్చుకోకపోతే ఏమంటారు? మీరు చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి. ఇంటి ముందు పాసి కసువు ఊడ్చుకోకుండా అలానే పెట్టుకుంటే ఏమంటారు చెప్పండి? నాగలక్ష్మ ఏమంటారు? గట్టిగా చెప్పండి. అవునా? మరి మన మందిరం ముందు కసు ఊడ్చుకోకపోతే మన ఏమంటారు? కాబట్టి మందిరంలో చేసే పరిచర్య, తర్వాత సేవకురాలుగా చేసేటువంటి పరిచర్య. సేవకులు పరిచర్య చేయాలా చేయకూడదండి? చేస్తే తప్ప లోకం అనుకుంటుంది, ఏంటి వాళ్ళు పోయి సేవ చేసింది అనుకుంటారు. అని బైబిల్ ఏం సెలవిస్తుంది? చిన్నోళ్ళు చేయాలా, పెద్దోళ్ళు చేయాలా? అందరూ చేయొచ్చు కదా. సమయంలో చిన్న వయసులో చేశాడు, అవునా? రోదే యుక్త వయసులో యవన ప్రాయంలోకి వస్తూ రోదే ఏం చేసిందంట? సంఘస్థులతో పాటు ప్రార్థనలు ఏకీభవించి యవనస్తులు చేయొచ్చు. మరి ధనికులు చేయొచ్చా, దరిద్రులు చేయాలా? ఎలీషా ఎంత ధనవంతుడండి, అంత ధనవంతుడు కూడా ఏలియా దగ్గరకు వచ్చి ఏం చేశాడంట? ఉపచారం చేశాడా లేదా? కాబట్టి మందిరంలో చేసే పరిచర్య, సేవకులు చేసే పరిచర్య, ఇంకా ఏ పరిచర్య చేయొచ్చు? సంఘం అంతటికి చేసే పరిచర్య కూడా ఉంది. అన్నం వండటము, వడ్డించటము, ఇస్తలు తీసివేయటం, ప్లేట్లు కడగటం, పాత్రలు కట్టడం, ఇవన్నీ సంఘానికి చేసే పరిచర్య కదా. ఇవన్నీ ఎవరు చేస్తున్నట్టు? మందిరానికి చేసినా, సంఘానికి చేసినా, సేవకులు చేసినా ఎవరు చేసినట్టు ఇవన్నీ అది. కాబట్టి ప్రతిఫలం ఎవరు ఇస్తారు? ఆ పరిచర్యని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తాడు, సంఘం చూసిద్ది, సమాజం చూసిద్ది. దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? బడా నమ్మకమైన పరిచారకుడా, నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నమ్మకమైన వారికి మెండైన దీవెనలో అన్నాడు. దీవిస్తాడా లేదా అండి? మనం ఉదయం 6ంటికి వెళ్ళి మనం చేసే పరిచర్య బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడా, ఇవ్వడా? మన కష్టార్జితం అంతా కూడా దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరిచర్య చేయడం చిన్నతనంగా భావించకూడదు, అది గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలంట. ఏది గొప్ప భాగ్యము? పరిచర్య చేయడం గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి. పరిచర్యతో పాటు నీ కష్టార్జితంలో నుంచి అర్పణలు ఏంటి చెప్పండి? నీ కష్టార్జితంలో నుంచి అర్పణలు. మనకి ఎన్ని రకాల అర్పణలు ఉన్నాయండి బైబిల్లో? బైబిల్ ఎన్ని అర్పణలు ఉన్నాయి? 5. ఒకటి, మొదటి, నీ హృదయమే దేవునికి సజీవ యాగముగా అర్పణగా అర్పించబడాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీ హృదయం ఎప్పుడు అర్పించాలి? ఎప్పుడు అర్పించాలి? ఒకసారి అర్పితే సరిపోదు. సజీవ యాగముగా మన శరీరం సమర్పించి సంపూర్ణ సంపూర్ణ స్థితి పొందేంత వరకు, అంటే సంపూర్ణంగా నీవు క్రీస్తు పోలికలో పరిశుద్ధతలోకి మలచబడే అంతవరకు దినదినము ఈ దేహాన్ని ఏం చేయాలంట? అర్పిస్తూనే ఉండాలి. ఈ రోజు ప్రభువా ఈ వాక్యం విన్నా, ఈ వాక్యాన్ని బట్టి నా దేహాన్ని ఈరోజు అర్పిస్తున్నా ప్రభువా, ఈ వాక్యానికి నా జీవితాన్ని అర్పిస్తున్నా, ఇక నుంచి ఇలా ఉండడానికి ఇష్టపడుతున్నాని మన దేహాన్ని ఆయనకి కానుకగా అర్పించుకోవాలంట. తర్వాత రెండో అర్పణ ఏంటంటే ప్రథమ ఫలము. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో పంటలో కావచ్చు, గొర్రెల్లో కావచ్చు, పశువులో కావచ్చు, పాడిలో కావచ్చు, ప్రథమ ఫలం అనేది దేవునికి మందిరంలోకి తీసుకురావాలి. మూడోది దశమ భాగము. ఏంటి చెప్పండి? నీకు వచ్చిన రాబడిలో దశ అంటే 10వ భాగము దేవునికి అర్పణగా అర్పించాలి. 4వది కృతజ్ఞత అర్పణ. అంటే
దీన్ని స్వేచ్ఛార్పణ కూడా అంట. ఏదో ఒక అర్పణ నీకు చేతనైంది. అలాగే సేవకుడిని ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక అర్పణ నీకు చేతనైంది. ఒకవేళ నీ దగ్గర ధనం ఉందా, ఒక 100 రూపాయలు, లేకుంటే ఒక 500, ఒక 1000 రూపాయలు, నీ శక్తి కొలది కానుకివ్వచ్చు. లేదు నీ దగ్గర ధనం లేదా, ఆహారం ఉందా, అంత ఆహారం పెట్టచ్చు. లేదు సేవకుడు వచ్చిన సమయానికి ఆహారం కూడా లేదా, అన్ని మజ్జిగ నీళ్ళు ఇవ్వచ్చు, లేదా మంచి నీళ్ళు ఇచ్చినా చాలు. సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇవ్వటము అలవాటు చేసుకోవాలి. ఇది స్వేచ్ఛార్పణ. చివరి అర్పణ ఏంటంటే మొక్కుబడి అర్పణ. ఏంటి అంటే నీవు మొక్కుబడి చేసుకున్నప్పుడు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో ఆ మొక్కుబడి అర్పణ దేవుని సన్నిధిలో అర్పించాలి. ఈ 5 రకాల అర్పణలు, పరిచర్య ప్లస్ అర్పణ, ఇది 5వ మెట్టు. అందరికి గుర్తున్నాయా, మర్చిపోయారా? సరే వరుసగా చెప్పండి. ఫస్ట్ ఏంటి? అందరు చెప్పండి అన్నమాట. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావాలి. ఇది మొదటి మెట్టు. రెండవది అందరు చెప్పాలి, వాక్యం శ్రద్ధగా విని అనుసరించి నడుచుకోవాలి. మూడవది ప్రార్థన నేర్చుకోవాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. నాలుగవది సహవాస కూటాల్లో పాల్గొనడం అలవాటు చేసుకోవాలి. ఐదవది పరిచర్య చేయడానికి, అర్పణలు అర్పించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తారా? నేను చెప్తాను నాతో పాటు. నేను చెప్పడం అయిపోయిన తర్వాత మీరంతా గట్టిగా చెప్పండి. మొదటిది, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి రావాలి. ప్రతి వాక్యము శ్రద్ధగా విని అనుసరించి నడుచుకోవాలి. ప్రార్థన చేయటం నేర్చుకొని ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. సహవాస కూటాల్లో పాల్గొనడానికి అలవాటు చేసుకోవాలి. పరిచర్య చేయడానికి, అర్పణలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. చాలా వందనాలండి. ఈ 5 మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మనము రక్షణలో ఎదుగుతాము. హల్లెలూయా. అలాగున మీరు ఎదుగుదురుగాక. ఇప్పుడు 10వ తరగతి చదివిన వాళ్ళు, 10వ తరగతి కంటే మించి చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి లేచి నిల్చుంటారా? 10వ తరగతి చదివిన వాళ్ళు, అంతకు పై చదివినా సరే ఒకసారి లేచి నిల్చోండి. ఎంతవరకు ఉంది 10వ తరగతి చదివిన వాళ్ళు? రైట్. మీరందరూ ఒకసారి అక్కడే నిల్చొని ఉండండి. 10వ తరగతిలో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 పాస్ అయితే పాస్ అయినట్టు, ఒక దాంట్లో తప్పినా కానీ పాస్ అయినట్టేనా కదా? కూర్చోండి. అందరు విన్నారు కదా? చదువుకునేటప్పుడు అన్ని సబ్జెక్టులలో పాస్ అయితేనే పాస్ అయినట్టు. ఒకదానిలో తప్పినా, 2లో తప్పినా, 3లో తప్పినా తప్పినట్టే. అలాగే ఈ 5 సూత్రాల్లో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ ఎదగలేనట్టే. ఈ 5 పాటించినప్పుడే మనం దేవుల్లో పాస్ అయినట్టు. ఎన్ని విషయాల్లో? 5. ఎక్కువ లేవు కదా, 5 కదా ఉంది. కాబట్టి ఇవి బాగా ఇంటికి వెళ్ళేటప్పుడు వీటి గురించి మాట్లాడుకోండి. మిరపకాయలకు వచ్చేటప్పుడు కూడా వీటి గురించే మాట్లాడుకోండి. అప్పుడు మీరు వారికి సువార్త ప్రకటించిన వాళ్ళు అవుతారు. అప్పుడు వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగున మీరు రక్షణలో ఎదిగి ఫలించుదురుగాక. ఇలా మనం ఎప్పుడైతే ఎదుగుతామో దేవుడు మనకిస్తున్న వాగ్దానం చూడండి. అదే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం అంటాడు కదా, 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదయు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ 5 విషయాలు పాటించడం ద్వారాగా లోకము ఎవరినైతే విసర్జించిందో, విసర్జించబడి అలాగే దేవుని చేత ఏర్పరచబడినటువంటి క్రీస్తునొద్దకు మీరు వచ్చారు గనక ఈ 5 సూత్రాలు మీరు పాటించడం ద్వారాగా మీరు కూడా క్రీస్తుకు వలె పరిశుద్ధమైనటువంటి బలులు అర్పించడానికి బలి అర్పణగా మీరు కూడా ఎలా ఉన్నారంట? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మందిరంలోనికి వచ్చిన మీరే మందిరాలు అయిపోవాలి.
అదండి దేవుని సంకల్పం. దేవుని మందిరం ఎక్కడుంది? అదిగో ఫలానా చెరువు కట్టకపోయే రోడ్లో ఉంది అని మనం చెప్పుకుంటాం. కానీ లోకం ఏమని చెప్పాలి? దేవుని మందిరం ఎక్కడ ఉందంటే నా ఇంటి పక్కనే దేవుని మందిరం ఉంది అని చెప్పాలి. ఎక్కడుందని? ఎక్కడయ్యా నీ ఇంటి పక్కన మందిరం అంటే నా ఇంటి పక్కన ఉన్న ఆ అక్క అసలు ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉంటుంది. ఆ ఇంటిలో నుంచి దేవుని స్తుతి, దేవుని వాక్యము, ప్రార్థన తప్పితే వేరొక మాట ఆ ఇంట్లో నుంచి వినపడదు. నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన సునాద గీతాలు వినపడుతున్నాయి అన్నాడు. హల్లెలూయా. రక్షణ పొందిన నీ ఇంట్లో ఏ గీతాలు వినపడాలి? రబ్బర్ గాజులు పాట వినపడాలా? ఇనప రేకులు, మొగల రేకులు వినపడాలా? ఇవి నీ ఇంట్లో వినపడుతున్నాయి అంటే నీ ఇంటికి ఇంకా రక్షణ రాలేదు. గుర్తు పెట్టుకోండి. నీ ఇంట్లో వినపడాల్సింది దేవుని స్తుతి, నీ ఇంట్లో వినపడాల్సింది దేవుని వాక్యము, నీ ఇంట్లో వినపడాల్సిన దేవుని ప్రార్థన. ఇది ఎప్పుడైతే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండదో, నీ దేహమే దేవుని ఆలయమై ఉంటుంది. నీ ఇల్లే దేవాలయంగా మారిపోతుంది. హల్లెలూయా. అదండి, అది లోకం గుర్తించాలి. ఇప్పుడు మందిరంలోకి వచ్చిన మనము వెళ్తూ ఏం తీసుకుని పోవాలి? ఈ మందిరాన్ని తీసుకుని పోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రేకులు ఒకరు, పైపులు ఒకరు, ఉప్పు తీసుకుని పోవటం కాదండి. ఈ మందిరాన్ని అనగా ఈ మందిరంలో నీవు విన్న ఈ వాక్యాన్ని, ఈ ప్రార్థన, ఈ స్తుతి ఆరాధన మోసుకొని నీ ఇంటికి వెళితే నీ ఇల్లే ఒక దేవాలయము. ఇది మోసుకొని నీ పొలంలోకి వెళితే నీ పొలమే ఒక దేవాలయము. ఇది మోసుకొని నీ స్వజనుల మధ్యలోకి వెళితే నీ స్వజనుల మధ్యలో నీ ఒక దేవాలయంగా ఉండాలి. అలా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి మనం రక్షణలో ఎదగాలి. అలాగూ మీరు ఎదుగుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.